నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. నిన్నటి నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంలో సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు కానివ్వండి, సిబిఐ తేల్చినటువంటి అంశాలు కానివ్వండి, మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, నిజమే, కల్తీ జరిగి తీరింది అని చెప్పేసి చాలా స్పష్టంగా, అది కూడా ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఏ డైరీ నుంచి దీన్ని సరఫరా చేశారనేటటువంటి అంశాలు మొత్తం కొండ బద్దలు కొట్టినట్టుగా బయట ప్రపంచానికి తెలియడంతో అటు జాతీయ మీడియా ఛానల్స్, ఇటు లోకల్ గా ఉన్నటువంటి తెలుగు మీడియా ఛానల్స్ లో కూడా ఈ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ అంశం బయటపడిన తర్వాత మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు అనేటటువంటి చందంగా ఎలా కవర్ చేయాలో తెలియక ఆ నివేదిక ఇచ్చింది మనవాడే, ఆ నివేదిక ఇచ్చింది మన అనుకూలమైన వ్యక్తే, మన ఊరి వాడే, మనకు కావలసిన వ్యక్తే, మన కులం వాడే, మన పార్టీ వాడే అని చెప్పేసి కొత్త రాగం అందుకునేటటువంటి ప్రయత్నం అయితే వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. సింపుల్ గా ఆధారాలతో సహా నిజమే కల్తీ జరిగిందని చెప్పడానికి స్పష్టమైన అంశాలతోటి నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొత్త నివేదికలే అవసరం లేదు. జస్ట్ పాత రిపోర్ట్ ను ఒక్కసారి తీసుకొని మరొక్కసారి తిరగేస్తే కెమికల్ ఇంజనీర్స్ కానివ్వండి, నిపుణులు కానివ్వండి చెప్పేటటువంటి అంశాలు ఒక్కసారి పోల్చుకొని చూస్తే మీరే నమ్ముతారు. ఎస్, కల్తీ జరిగిందని చెప్పేసి మీరే ఒప్పుకుంటారు. ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్ గా కూడా నేను తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. జస్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముంది, దాన్ని బట్టి కల్తీ జరిగిందని చెప్పేసి ఏ విధంగా నిర్ధారించవచ్చు అనేది నేను మూడు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గూగుల్లో కూడా మీరు వెళ్ళి చూడండి, ఎన్డీడీబీ రిపోర్ట్ తిరుమల కల్తీనే అంశం మీద అని చెప్పేసి కొట్టండి. తెలుగులో కొట్టినా ఇంగ్లీష్లో కొట్టినా సరే మీకు వస్తుంది. ఆ రిపోర్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అందుట్లో క్లియర్ గా ఒక పాయింట్ ఉంది. బ్యూటరిక్ యాసిడ్ C40 అని చెప్పేసి సాంకేతిక నామం ఉంది. అసలు ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది లేదు అని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పింది. దాదాపుగా లేదు, 0 అన్నట్టుగా స్పష్టంగా ఈ యొక్క ఎన్డీడీబీ రిపోర్ట్ లో చెప్పింది. బటర్ నుంచి నెయ్యి వస్తుంది, అవును కదా, లేదా పాల నుంచి, పాల పదార్థాల నుంచి నెయ్యి వస్తుంది. మరి బ్యూటరిక్ యాసిడ్ అనేది అస్సలు లేకపోతే అది పాల నుంచి వచ్చినటువంటి నెయ్యి, పాల నుంచి వచ్చినటువంటి పదార్థం అని చెప్పేసి ఏ రకంగా నిర్ధారిస్తారు? అంటే ఇది నెయ్యిగా చెప్పి వాడబడినటువంటి పదార్థం ఏదైతే ఉందో అసలు అది నెయ్యే కాదు, పాల నుంచే తీయలేదు, బటర్ నుంచే తీయలేదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజే ఎన్డీడీబీ రిపోర్ట్ లో చెప్పింది. ఆ పర్సంటేజ్ కొద్దిగా ఉందా, ఎక్కువ ఉందా అనేది కాసేపు పక్కన పెడదాం. ఉండాల్సినటువంటి బ్యూటరిక్ యాసిడ్ లేనే లేదు అంటే మరి దాన్ని నెయ్యిగా ఎలా చూడాలి? నెయ్యి కాకపోతే కల్తీ జరిగినట్టే కదా. స్పష్టంగా అర్థమైపోవట్లే. కావాలంటే ఒకసారి మీరు ఆ రిపోర్ట్ని చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇంకో అంశం, లారిక్ యాసిడ్ 12% ఉంది. ఈ లారిక్ యాసిడ్ అనేది సహజంగా కొబ్బరి నూనె కానివ్వండి, లేదంటే ఆ ఉత్పత్తుల్లో, కొబ్బరి ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుందట. సరే, ఈ కొబ్బరి చెక్క అది ఇది ఆవులకు పెడుతుంటారు కదా, అలా ఏమన్నా వచ్చి పడిందో అని చెప్పేసి చూస్తే, అలా ఏదన్నా కొబ్బరికి సంబంధించినటువంటి పదార్థాలను ఆహారంగా తీసుకున్నా సరే వచ్చేటటువంటి పాలలో కానీ, లేదంటే వెన్నలో కానీ, లేదంటే నెయ్యిలో కానీ 1 లేదా 2% వస్తుంది ఈ లారిక్ యాసిడ్ అనేది. అవి తినదు కాబట్టి 1-2%, ఆవు తినదు కాబట్టి 1-2% వచ్చే అవకాశం ఉంది. కానీ ఏకంగా 12% లారిక్ యాసిడ్ అంటే పామాయిల్ తీసుకొచ్చి పెట్టారా, కొబ్బరి నూనె తీసుకొచ్చి పోసారా తెలియట్లేదా? అర్థం కావట్లేదా? పోనీ కొబ్బరి నూనె వాడారు అని అనుకున్నా కానీ మార్కెట్లో సహజంగా ఇప్పుడు వీళ్ళు 319 రూపాయల కేజీ నెయ్యి కొన్నామని చెప్పేసి అంటున్నారు కదా, దానికి దాదాపుగా సరి సమానమైన ధరలోనే కొబ్బరి నూనె కూడా ఉంది, లేదా కాస్త ఎక్కువ కూడా ఉండొచ్చు. మరి వాళ్ళకి ఎలా వైబుల్ అవుతుంది? అర్థం కావట్లేదా? ఇది ఖచ్చితంగా కెమికల్ తోటి పామాయిల్ కానీ, లేదంటే కొబ్బరి నూనె కానీ వీటి అవశేషాలను ఖచ్చితంగా కలిపారు అని చెప్పడానికి కల్తీ జరిగినట్టే కదా. అసలు కల్తీయే లేదన్నది కాస్త బ్యూటరిక్ యాసిడ్, ఉండాల్సిన బ్యూటరిక్ యాసిడ్ లేదు అంటే అసలు నెయ్యే కాదు. లారిక్ యాసిడ్ 12% ఉంది అంటే పామాయిల్ కలిపారు, కొబ్బరి నూనె కలిపారు, అచ్చం దాంతో చేశారు, తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ కల్తీ అర్థమైపోతుంది కదా చాలా క్లియర్ గా. ఇక 3, పమిటిక్ యాసిడ్ 40%. సహజంగా పంప్టిక్ యాసిడ్ అనేది 40% ఉండేటటువంటి అవకాశం ఉంటుందట నార్మల్ పరిస్థితులు, ఇంట్లో చేసుకునే నెయ్యి. కానీ
ఇక్కడ అసలు విషయం ఏంటంటే డైరీ వాళ్ళు ఇంట్లో చేసుకున్నట్టుగా పెరుగు చేసి దాని మీద నుంచి మేగడ తీసేసి దాని నుంచి చిలికి మజ్జిగ చేసి దాని నుంచి వెన్న తీసి నెయ్యి చేయరు. వాళ్ళకి అలా చేయడం సాధ్యం కాదు. డైరెక్ట్ గా స్కిమ్మింగ్ అనేటటువంటి పాశ్చరైజేషన్, స్కిమ్మింగ్, ఇలా రకరకాల ప్రక్రియలు ఉంటాయి కదా. స్కిమ్మింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా డైరెక్ట్ గా పచ్చి పాల నుంచే దీన్ని సేకరించడం జరుగుతుంది. వెన్న సేకరిస్తారు, దాని నుంచి నెయ్యి తయారు చేస్తారు. సో అలా సేకరించేటటువంటి క్రమంలో గేదెల్లో అయితే, గేదె పాలల్లో అయితే 28% వరకు, ఆవు పాలల్లో అయితే 22 నుంచి 25% వరకు, 22-25 ఆ మధ్యలో పంపిటిక్ యాసిడ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఈ స్థాయిలో 40% ఉండేటటువంటి అవకాశం అయితే లేదు. ఇక్కడ దొరికిపోయారు. ఈ పంపిటిక్ యాసిడ్ అనే దాన్ని బేస్ చేసుకొని ఇది ఎంత పర్సెంట్ ఉంటే ఎవడో కనిపెట్టలేడు కదా అనేటటువంటి ప్రాసెస్ లో దొరికిపోయారు. సహజంగా అయితే డైరీ వాళ్ళు సప్లై చేస్తుందంటే ఈ స్థాయిలో 40% ఉండదు. మీకు కావాలంటే మీరు కెమికల్ ఇంజనీర్నో, ఇందులో ఈ రంగంలో ఎక్స్పర్ట్నో అడగండి, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. నేను చెప్పింది తప్పో కరెక్టో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. అంటే నేను కూడా కెమికల్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ చెప్పిన దాన్ని మీకు చెప్తున్నా, కొత్తగా నేనేం కనిపెట్టే ప్రయత్నం కాదు. సో 25% మించి ఉండదు, కాస్త 40% ఉందంటే ఖచ్చితంగా కల్తీ జరిగినట్టే. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే పామాయిల్ కానీ, బీఫ్ టాలో కానీ, లార్డ్ కానీ, అంటే పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, జంతు కొవ్వు, లేదంటే పామాయిల్. ఇప్పుడు పామాయిల్ ద్వారా చేశారా, లేదంటే బీఫ్ టాలో ద్వారా చేశారా, లేదంటే పంది కొవ్వు ద్వారా చేశారా అనేది అయితే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ బోలే బాబా డైరీ అనేది 2019 నుంచి 24 వరకు సరఫరా చేసింది. 2022లోనే వీళ్ళు కల్తీ చేసినట్టుగా ఆధారాలు బయటపడ్డాయి. అయినా సరే దాన్ని కొనసాగించారు. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. దాదాపుగా 50 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి పిఏనే ముడుపులు తీసుకున్నాడని చెప్పేసి ఇతను అరెస్ట్ చేసి కూడా తాజాగా లోపల పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి నేపథ్యంలో అక్రమాలు జరిగాయి, కల్తీ జరిగిందని తెలిసి కూడా దాన్ని కంటిన్యూ చేసినటువంటి పాపం ఎవరికి అంటాలి? బోలే బాబా డైరీ ఉత్తరాఖండ్ లోను, ఉత్తరప్రదేశ్ లోను ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున ఈ బీఫ్ టాలో కానివ్వండి, లార్డ్ కానివ్వండి దొరికేట్టిన అవకాశం చాలా స్పష్టంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన మాట. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు, దొరుకుతాయి చాలా చీప్ క్వాలిటీలు. ఎందుకంటే 319 రూపాయలకి, 320 రూపాయలకి వీళ్ళు సరఫరా చేస్తారంటే ఈ కేజీ 100 రూపాయలు పామాయిల్ అవశేషాలు కానివ్వండి, లేదంటే ఈ బీఫ్ టాలో కానివ్వండి, లార్డ్ కానివ్వండి, ఇవి కేజీ 100 రూపాయలకి దొరికేటటువంటి ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి వాటిని తీసుకొని కలిపి ఈ రకంగా తయారు చేశారు. ఎందుకంటే నిన్న సిట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు. ఎలా సరఫరా చేశారు? కనీసం 1 లీటరు పాలు, ఆవు పాలు సేకరించకుండా, 1 కేజీ వెన్న బయట నుంచి కొనకుండానే 68 లక్షల కిలోలు సరఫరా చేశారంటే ఏ స్థాయిలో ఎన్ని రసాయనాలు వాడారు? పామాయిల్ అవశేషాల, కొబ్బరి నూనె అవశేషాల, లేదంటే బీఫ్ టాలోనా, లాద్దా, ఇలాంటివన్నీ ఎన్ని రకాలుగా ఏ రకంగా తీసుకొచ్చి చేశారు? కొంత పామాయిల్ కానీ మిగతావి కానివ్వండి మలేషియా నుంచి, కొన్ని దేశాల నుంచి విరివిగా సరఫరా అవుతూ ఉంటాయట. వాటిని పోర్టుల ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా ఉందట. సో ఆ రకంగా ఈ అవశేషాలు మొత్తం కలిపేసి నెయ్యిలాగా ఉండేటటువంటి ఒక కల్తీ పదార్థాన్ని చాలా చీప్ క్వాలిటీకి 319 రూపాయలకి సరఫరా చేసి, లడ్డూను కల్తీ చేసి, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించారు, ఆడుకున్నారు అనేది క్లియర్ గా తెలుస్తున్నటువంటి అంశం. ఈ రిపోర్ట్ బయటపడ్డప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు, ప్రమాణాలు చేశారు. చంద్రబాబు నాయుడు తిట్టకుండా తిట్టారు. ఇక ఏకంగా సుబ్రహ్మణ్య స్వామి అంతటి వాడైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంత దుర్మార్గమా, ఇంత దౌర్భాగ్యమా, అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్ర రాష్ట్ర పరిధిలో ఉంచకూడదు, కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడు. చివరికి రాష్ట్రం వేస్తున్నటువంటి సిట్ కాకుండా స్వతంత్ర సిట్ కావాలని చెప్పేసి కోరితే 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర స్థాయి అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయి నుంచి ఒక అధికారి, మొత్తం 5 తోటి ఈ 5 సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఒక సిట్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కేసును నడిపారు. మొత్తానికి బోలేబాబా డైరీ ద్వారా ఈ దుర్మార్గం జరిగినట్టుగా బయటపడింది. ఇది వాస్తవం. 2022లోనే వాస్తవాలు బయటకు వచ్చినా సరే దాన్ని తొక్కిపెట్టి కంటిన్యూ చేశారు. ఇది కూడా వాస్తవం. మరి వీళ్ళని ఎలా శిక్షించాలి, ఎవరు శిక్షించాలి? కామెంట్ రూపంలో తెలపండి.